ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాము. దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చిచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఏమనుందండి? ఏమని చెప్తున్నారు? దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కును మొదలుకొని పడమట దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. అయితే ఎవరిని పిలుస్తున్నారు దేవుడు? భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుని రండి అని పిలుస్తున్నాడు. ఎక్కడి నుంచి? తూర్పు దిక్కును మొదలుకొని పడమట దిక్కు వరకున్న భూ నివాసులారా నా యొద్దకు రండి అని ప్రతి ఒక్క మానవుని ఆయన పిలుస్తున్నాడు. కనుక మనం గమనించగలిగితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేకమైన మాటలు మనం చదివి వాటిలో ఉన్న మర్మములు మనం తెలుసుకుంటే గనక దేవుడు మనల్ని ఎందుకు రమ్మంటున్నాడు అన్నది విషయం కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి నిత్యము ఆయన వాక్యముని బట్టి మనం ఆయన్ని స్తుతిస్తాం, ఆయన్ని వెంబడిద్దామండి. నిత్య జీవము ఆయన దగ్గర ఉంది కాబట్టి మనం ఆయనతో పాటు ఉందాము. ప్రతి దినము ఆయన్ని స్తుతిద్దామండి. మీ అందరికీ నా వందనాలు.